ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉంది? రామ్ పోతినేని గారు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో హిట్ కొట్టారా? సినిమా ఎలా ఉంది? సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ విషయానికి వస్తే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సో అనుకున్నంత స్థాయిలో మహేష్ బాబు డైరెక్టర్ అయిన మహేష్ బాబు గారు అనుకున్నంత స్థాయిలో తన కథని మన ముందుకు పెట్టలేకపోయారు, తెర మీద ఆవిష్కరించలేకపోయారు అని నాకైతే అనిపించింది. సో కథ పరంగా చూసుకుంటే బాగానే అనిపించింది. అండ్ అలాగే యాక్టర్స్ పరంగా చూసుకుంటే మన రామ్ పోతినేని గారు యాక్టింగ్ గుడ్. అండ్ అలాగే భాగ్యశ్రీ బాబు తనకున్న పరిధి మేరకు బాగానే యాక్ట్ చేయడం జరిగింది. మన ఉపేంద్ర గారు కూడా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రాబ్లం ఏంటిది అంటే సినిమా ఫస్ట్ 20 minutes ఉన్న అంత ఎంగేజ్ లాస్ట్ ఇక వెళ్ళే కొద్ది సినిమా ఎంగేజ్ చేయలేకపోయారు. అండ్ అలాగే స్క్రీన్ ప్లే లో అవ్వడం, అండ్ అలాగే డైలాగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో పేలకపోవడం, వీక్ డైరెక్షన్. సో అది ప్రాబ్లం మెయిన్ గా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ జస్ట్ డీసెంట్ ఫిలిం, జస్ట్ యావరేజ్ ఫిలిం అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది గైస్. ఆంధ్ర కింగ్ తాలూకా పూర్తి రివ్యూ కింద లింక్ లో ఇవ్వడం జరిగింది గైస్, ఓపెన్ చేసి చూసేయండి. సో ఇది ఓవరాల్ గా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చూసుంటే. సో ఇది గైస్, థ్యాంక్ యూ.